ఫండమెంటల్ అనాలిసిస్ స్టడీలో ఒక ఇంపార్టెంట్ రేషియో అనేది ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. చాలా రేషియోస్ ఉన్నాయన్నమాట. బేసిక్ గా మనం ఫస్ట్ ప్రైమరీగా మనం తెలుసుకోవాల్సిన రేషియో వచ్చి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటాం అనమాట. అంటే ఏదైనా కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ అంటాం అనమాట. అంటే ఓవరాల్ గా నెట్ ప్రాఫిట్ ఉంటుంది కదండి, నెట్ ప్రాఫిట్ ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి డివైడ్ చేస్తే ఒక్కో షేర్కి ఎంత కంపెనీ రాబడి వస్తుంది అనేది ఎర్నింగ్ పర్ షేర్ మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. ప్రైస్ తోటి ఎప్పుడైతే ఎర్నింగ్ పర్ షేర్ మీరు డివైడ్ చేశారో అప్పుడు పిఈ రేషియో అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే ఎంత పిఈ రేషియో మంచిది అనేది మళ్ళీ అగైన్ దానికి చాలా స్టడీ ఉందన్నమాట అండి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట అండి. అందువల్ల ఏంటంటే మనం పీర్ టు పీర్ కంపారిజన్ చేయాలన్నమాట అండి. సో అంటే ఒక సెక్టర్లో ఐటీ సెక్టర్లో జనరల్గా పిఈ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట అండి. వేరే కొన్ని సెక్టర్లో పిఈ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలాగేంటంటే ఆ సెక్టర్ని బట్టి పిఈ రేషియో అనేది ఉంటుంది అనమాట అండి. బట్ కానీ ఓవరాల్గా జనరల్గా లైక్ 60, 100 అబౌవ్ పిఈ ఉందనుకోండి, ఆ కంపెనీ ఓవర్ వాల్యూలో ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట.